మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. మనిషి పుట్టినప్పటి నుంచి కూడా ప్రకృతితోటి తన బంధాన్ని పెంచుకుంటూనే ఉన్నాడు. దాంట్లో భాగమే ఈ చెట్లు, ఈ మొక్కలు. ఇవి మనిషికి కేవలం గాలి, నీడనివ్వటమే కాదు, ఆరోగ్యాన్ని కూడా పంచుతున్నాయి. ఇలాంటి ఎన్నో దివ్యమైనటువంటి గుణాలుండే మొక్కల్లో ఒకటి ఈ తెల్లమద్ది. గుండెకి బలాన్నిచ్చే ఒక శక్తివంతమైన ఔషధం ఇది. పూర్వకాలం నుంచి కూడా దీన్ని అనేక రోగాల ట్రీట్మెంట్ కోసం వాడుతూ వస్తున్నారు. అందుకే ఆయుర్వేదంలో దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అర్జున సాధయేత్ కుష్టం వ్రణం మేధః కఫం జయేత్ అన్న సంస్కృత శ్లోకం బహుశా ఈ చెట్టు గొప్పదనాన్ని మనకి సూచిస్తుంది. ఈ తెల్లమద్దికి సంబంధించిన ఎన్నో నిజాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ముఖ్యంగా దీన్ని ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా వాడుతూ ఉంటాం. తెల్లమద్దిని ఒక రకంగా చెప్పాలంటే గుండెకు అమృత సంజీవిని అని కూడా చెప్పొచ్చు. దీంట్లో గుండెని బలపరిచేటువంటి గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రాచీన కాలం నుంచి కూడా దీన్ని హృద్రోగాలకి, క్షయ ఇలాంటి రోగాలకి ఔషధం కింద వాడేవాడు. దీని బెరడ్ని పొడి చేసి కషాయంలాగా తయారు చేసుకొని ఆరోగ్యానికి ఉపయోగించుకోవడం అనేది ఉండేది. భారతీయ సంస్కృతిలో ఈ చెట్టుని ఒక పవిత్రమైన వృక్షంగా కదా పరిగణిస్తాం. అందుకే దీనికి అర్జున అనేటువంటి గొప్ప పేరుంది. ఇదేమైనా చాలామందికి ఆ అర్జున అంటంతోనే పొడి మాత్రమే తెలుసు, ట్యాబ్లెట్స్, క్యాప్సూల్స్ తెలుసు. కానీ మొక్క వివరాలు తెలుసుకోవడానికి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఆయుర్వేదంలో తెల్లమద్దిని అర్జున అంటే టెర్మినేలియా అర్జున అనే పేరుతో పిలుస్తారు. ఇంగ్లీష్లో దీన్ని అర్జున ట్రీ అని కూడా చెప్తారు. దీని బెరడు పైన పగుళ్ళుండి బూడిద రంగులో తెల్లగా కనిపిస్తుంది. కాబట్టి దీనికి తెల్లమద్ది అనే పేరు వచ్చింది. తెల్లమద్ది చెట్టు సుమారుగా 20 నుంచి 25 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. దీని ఆకులు కోలగా ఉండి గుమ్మడి పండు ఆకారంలో ఉంటాయి. దీని పువ్వులు పసుపు రంగులో ఉంటాయి, అలాగే చిన్నగా ఉంటాయి. ఇవి గుంపులు గుంపులుగా పూస్తాయి. దీని కాయలు అండాకారంలో ఉంటాయి. ఈ చెట్టు సాధారణంగా నదులు, వాగుల దగ్గర ఎక్కువగా కనిపిస్తాయి. భారతదేశం అంతటా కూడా దీన్ని పెంచుతారు. దీన్ని హిమాలయాల్లో సులభంగా చూసి గుర్తించవచ్చు. ఈ చెట్లో చాలా భాగాలు ఉపయోగకరమైనవే. అయితే ఎక్కువగా మాత్రం బెరడు, ఆకులు ఈ ఔషధ తయారీకి వాడుతూ ఉంటాం. బెరడ్ని చూర్ణంగా అంటే పొడిగా, కషాయంగా ఇలాగా రకరకాలుగా వాడుకోవచ్చు. తెల్లమద్ది బెరడు పొడి దీని సాధారణ మోతాదు 1 నుంచి 3 గ్రాములు. కషాయం అనుకోండి, దీన్ని 60 ml వరకు తీసుకోవచ్చు. ఈ మోతాదు అనేది ఆ కండిషన్ బట్టి మారుతూ ఉంటుంది. ఏదేమైనా దీనికి అద్భుతమైన ఔషధ ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మెడిసినల్ యూజెస్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. తెల్లమద్ది ఔషధం గుండె సంబంధిత సమస్యలు, ఉబ్బసం అంటే ఆస్మా, మూత్రపిండాల వ్యాధులు, అధిక రక్తపోటు అంటే హై బ్లడ్ ప్రెషర్ ఇలాంటి వాటి నుంచి కాలేయ సంబంధ సమస్యల వరకు అనేక వ్యాధులకి ఒక ఔషధం కింద పనిచేస్తుంది. అంతేకాదు ఇది మొటిమలు, మచ్చలు ఇలాంటి వాటిని తగ్గించడానికి సహాయపడుతుంది. వీటి గురించి వరుసగా తెలుసుకుందాం. ముందుగా చెప్పుకోవాల్సింది గుండె జబ్బుల గురించి, హార్ట్ డిసీజెస్. గుండె కొట్టుకునే వేగంలో తేడా, ఛాతిలో అసౌకర్యపు భావన, ఆయాసం ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అది గుండె బలహీనతని సూచిస్తుంది. కారణాల విషయానికి వస్తే అధిక రక్తపోటు అంటే హై బ్లడ్ ప్రెషర్ ఇలాంటి వాటి వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. గుండె జబ్బుల వల్ల శరీరం అంతా నీరసం వచ్చే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు 10 గ్రాముల తెల్లమద్ది బెరడు పొడిని అంటే చూర్ణాన్ని వేడి పాల కలిపి రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉంటే గుండె దడ, గుండె బలహీనత తగ్గి గుండె బలంగా మారుతుంది. ఇది గుండె కండాలను బలంగా చేసే గుణాలను కలిగి ఉంటుంది. ఇది గుండె పనితీరుని మెరుగుపరుస్తుంది. ఇలాంటిదే మరొక సమస్య ఉబ్బసం, ఆస్మా. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, ఛాతిలో బిగుసుపోయిన భావన, శ్వాస తీసుకునేటప్పుడు ఈల లాంటి శబ్దాలు రావటం ఇవన్నీ ఆస్మా ప్రధాన లక్షణాలు. పర్యావరణ కాలుష్యం, ఎలర్జీ లాంటి వాటి వల్ల ఈ సమస్య వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు తెల్లమద్ది బెరడు కషాయాన్ని రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం కూడా పూటకి 60 మిల్లీలీటర్ల మోతాదుగా తీసుకుంటే ఉబ్బసం తగ్గుతుంది. మెయిన్గా కార్డియాక్ ఆస్మాలో రిలీఫ్ వస్తుంది. ఇది శ్వాసనాళాన్ని శాంతపరుస్తుంది. ఊపిరితిత్తులో ఉండే గాలి ప్రవాహాన్ని సులభతరం చేస్తుంది. మూత్రం సరిగ్గా రాకపోవటం అంటే యూరినరీ రిటెన్షన్ అనేది కామన్గా కనిపించే ప్రాబ్లం. ఇలాంటప్పుడు లక్షణాల కింద మూత్ర విసర్జన చేసేటప్పుడు మంట ఉంటుంది, నొప్పి ఉంటుంది, చాలా తక్కువ పరిమాణంలో మూత్రం వస్తూ ఉంటుంది. కారణాల విషయానికి వస్తే సరిగ్గా నీళ్లు తాగకపోవటం, మూత్ర సంబంధిత సమస్యల వల్ల ఈ యూటీఐస్ రావచ్చు. ఇలాంటప్పుడు తెల్లమద్ది బెరడుతో చేసిన కషాయాన్ని తాగితే మూత్ర ప్రవాహం మెరుగవుతుంది. ఇది మూత్రాన్ని పెంచే గుణాన్ని కలిగి ఉంటుంది. దీంతో మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది. మూత్ర సంబంధిత సమస్యలు, రోగాలు చాలా కామన్గా కనిపిస్తూ ఉంటాయి. ఈ క్రానిక్ యూరినరీ ట్రాక్ట్ డిజార్డర్స్ చాలామందిని వేధిస్తూ ఉంటాయి.
లక్షణాల కింద మూత్ర విసర్జన సమయంలో నొప్పిగా ఉండటం, మంటగా ఉండటం, మూత్ర రంగులో మార్పు, ఫ్రీక్వెంట్గా మూత్ర విసర్జన వెళ్ళాలనిపించడం, ఇవి లక్షణాల కింద ఉంటూ ఉంటాయి. కొన్ని రకాల మూత్రనాళాల ఇన్ఫెక్షన్స్ వల్ల ఇది వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు 5 గ్రాముల తెల్లమద్ది బెరడు పొడిని 5 గ్రాముల చందనం పొడితో కలిపి కషాయం చేసుకొని తాగాలి. ఈ మిశ్రమం రక్తనాళాల్లో ఉండే ఇన్ఫెక్షన్స్ని తగ్గించడంతో పాటుగా ఇది మూత్రాశయం పనితీరుని మెరుగుపరుస్తుంది. మొటిమల మచ్చలు అంటే యాక్నే, బ్లిమ్షిస్ అనేవి చాలా మందిలో కనిపించే సమస్యలు. చర్మం పైన చిన్న చిన్న గుల్లలు, ఎరుపు రంగులో ఉండే మచ్చలు, నల్లటి మచ్చలు, ఇవన్నీ కూడా ఈ యాక్నేలో అనుబంధ లక్షణాల కింద ఉంటూ ఉంటాయి. కారణాల విషయానికి వస్తే నూనె ఉత్పత్తి చేసేటటువంటి గ్రంథులు ఉంటాయి కదా, సెబేషియస్ గ్లాండ్స్, ఇవి ఓవర్గా నూనెను ప్రొడ్యూస్ చేయటం మొటిమలకి ముఖ్యమైన కారణం కింద ఉంటుంది. అలాగే సూక్ష్మజీవులు పెరగటం మరొక కారణం. ఇలాంటి సందర్భాల్లో 5 గ్రాముల తెల్లమద్ది బెరడు, 5 గ్రాముల మంజిష్ట పొడి రెండింటిని నీళ్లతోటి కలిపి ముఖానికి రాసుకుంటే మొటిమల మచ్చలు తగ్గుతాయి. ఇది చర్మం లోపల పెరిగిపోయిన విష పదార్థాన్ని తొలగిస్తూ చర్మం పైన ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తుంది. ఈ సందర్భంగా కొన్ని ఇతర ముఖ్యమైన అంశాలు కూడా మీరు తెలుసుకోవాలి. తెల్లమద్దిని ఒక ఔషధం కింద వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. దీన్ని గర్భం దాల్చిన వాడు, పాలిచ్చే తల్లులు తీసుకోకపోవటం మంచిది. అలాగే ఏదైనా శస్త్రచికిత్స అయిన తర్వాత వైద్య సలహా లేకుండా దీన్ని ఔషధం కింద వాడుకోవటం సురక్షితం కాదు. ఈ చెట్టు బెరడ్ని వాడే ముందు తప్పనిసరిగా హార్ట్ డిసీజెస్ కాబట్టి వైద్య సలహా తీసుకొని మాత్రమే స్టార్ట్ చేయాలి. చివరిగా ఒక మాటను మీకు మనవి చేయాలి. తెల్లమద్ది బెరడు దాని ఆరోగ్య ప్రయోజనాలని పురాతన కాలం నుంచి కూడా మన మహర్షులు గుర్తించారు. గుండెను బలపరచడమే కాదు, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది ఈ తెల్లమద్ది. ప్రతి వ్యాధిగ్రస్తుడు, ప్రతి రోగి కూడా తనకున్న రోగాన్ని బట్టి, శరీరాన్ని బట్టి ఔషధాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. దీనికోసం వైద్య సలహా తీసుకొని అప్పుడు దీన్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రకృతి ప్రసాదించిన ఈ అమృతాన్ని తెలివిగా ఉపయోగించుకుంటే ఆరోగ్యంగా, ఆనందంగా జీవించవచ్చు. ప్రకృతిలో ఉండే ప్రతి వనమూలికం కూడా ఒక నిధి. దాన్ని సద్వినియోగం చేసుకోవటం మన చేతుల్లో ఉంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని, మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరతుడు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.